హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము స్టార్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎంతో కమ్మగా ఉండే సేమియా పాయసాన్ని ఒక చిన్న సీక్రెట్ టిప్తో చక్కగా రుచిగా ఎలా చేయాలో చూడబోతున్నాం. పెళ్ళిళ్ళలో వడ్డించే స్టైల్లో ఈ పాయసం రావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కడాయిలో స్వచ్ఛమైన నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పులను దోరగా వేయించుకోవాలి. ఆపై కిస్మిస్ అంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అవి చక్కగా రంగు మారి వేగాక విడిగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో సేమియాను వేసి మంటను సిమ్లో ఉంచి అది చక్కగా దూర రంగు అంటే లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు వేగిన సేమియాలో చిక్కటి పాలను పోసి గరిటెతో తిప్పుతూ పాలు మరిగే వరకు సేమియా మెత్తగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పాయసం మరింత చిక్కగా అమృతంలా మారడం కోసం కొన్ని పచ్చి జీడిపప్పులను మిక్సీ పట్టి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ కాజు పౌడర్ను మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపాలి. దీనివల్ల పాయసానికి అద్భుతమైన క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. సో ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ఇలా వేసి చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు పాయసానికి సరిపడ్డ పంచదార మరియు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. పాయసం కన్సిస్టెన్సీ బట్టి మరికొన్ని పాలు పోసి 1 నిమిషం పాటు బాగా కలిపి దించేయాలి. ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ. సో మీరు కూడా ఈ కాజు పౌడర్ ట్రిక్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్ము స్టార్ కిచెన్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.